దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన అందరికి కూడా ప్రభు పేట అందరికి వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుడు నిన్నటి దినంతో ఫిబ్రవరి మాసం వెళ్ళిపోయింది. ఈ దినంతో మార్చి మాసంలో మనం అందరం ప్రవేశించాం. ఏమంటే ఒక నూతనమైనటువంటి మాసంలో మనం ప్రవేశించాం. మళ్ళా నువ్వు ప్రవేశించేసినందుకు మరి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి కదండి. ఈ దినం ప్రభు బలారాధన కూడా ప్రభు బలారాధనలో మనందరం కూడా పాలు పొందడానికి దేవుడు సహాయం చేశాడు, కృప చూపించాడు. మరి నిన్నటి దినం రాత్రి మరి కూడి కూడా మరి సిద్ధపరిచాం. ప్రతి నెల కూడా మనం సిద్ధపరుస్తున్నాం. కూడా దేవుడు ప్రేమించే వ్యక్తులను ఏం చేస్తాడు తెలుసండి? ఏం చేస్తాడు? దేవుడు ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన శిక్షిస్తున్నప్పుడు ప్రభువా నా అవిధేయత వల్ల నా తప్పు వల్ల నా పొరపాటు వల్ల నేను చేశాను. ఏదైనా తోటలో ఆదాముని దేవుడు వెళ్ళి అడుగుతున్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావయ్యా అని అడిగితే, అయ్యా నువ్వు తినొద్దన్న పండు తిన్నావయ్యా, ఇదిగో వచ్చి చెట్టు చోట దాక్కున్నావు, నీకు భయపడి దాక్కున్నావయ్యా అని ఆదాము ఒప్పుకుంటలే. ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఈ భార్యే ఈ పండు తినేటట్లు చేసింది, ఇదిగో నీవు నాకు ఇచ్చావు కదా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందుకు రాలేకపోతున్నారంటే ఈ నెల రాలేకపోయేలా ఉండి మళ్ళీ నెల అయిన మేము తప్పనిసరిగా మేము వస్తామండి అనే మాట ఒకరు కూడా చెప్పలేదు. ప్రతి నెల కూడా మనకి ఇదే పడి ఏమండి, ఏదో సామెతలు ఉన్నాయి. మళ్ళీ నెల కూడా ఆ విధంగా జరగకూడదు. మళ్ళీ మొదటి శనివారం రాత్రి మేము అందరం ఇక్కడ ఉంటామయ్యా అని చెప్తారు మీరు. చెప్తే ఇక మరలా నేను మిమ్మల్ని అడగను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా కోసం రావద్దు, నన్ను సంతోషపరచడానికి రావద్దు. మీకోసం, మీ సమస్యల కొరకు, మీ ఇబ్బందుల కొరకు మీరు దేవుని సన్నిధిలో కనబడడానికి రండి. కొన్ని దినాల క్రితం నేను పొలంలోనికి వెళ్తా ఉన్నప్పుడు కొన్ని గొర్రెలు కాపరి ఏం చేస్తానంటే వాటిని తోలికెళ్తా ఉన్నాడు. ఆ గొర్రెలు గుంపు ముందుకు తోలికెళ్ళిపోయాడు. వెనకేమో ఒకటో రెండో తప్పిపోయినటువంటి గొర్రెలు వెనక ఉన్నాయి. ఆ వెనక ఉన్న గొర్రెలు కూడా నేను చూశాను. ఈ గుంపేమో ముందుకెళ్ళిపోయినాయి, ముందుకు తోలికెళ్ళిపోయాడు. కాపరి చూడలేదు ఇవి తప్పిపోయినాయి అని, వెళ్ళిపోతున్నాడు. ఆ మందం తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను ఈ తప్పిపోయిన గొర్రెలు చూస్తే అవి ఎంత అడవిడిగా, ఎంత కంగారుగా పరిగెడుతూ కొంచెం సేపటికి ఆ గొర్రెల మందలు వెళ్ళి కలిసినాయి. వాటితో పాటు ఎందుకని వెళ్ళలేదు? ఏదో మేతలో పడిపోయో, ఏదో నీళ్ళు తాగడానికి వెళ్ళో, ఏదో ఇంకా ఏవేవో కారణాల వలన అవి వెనకబడిపోయి వాటిలో కలవలేకపోయాయి. అవి నీళ్లు తాగిన తర్వాత, మేత వేసిన తర్వాత లేచి చూస్తే, తల ఎత్తి చూస్తే ఇక తన తోటి ఆ గొర్రెలు ఏమీ కనపడలేదు. కాపరి ముందుకు తోలికెళ్ళిపోయాడు. అమ్మో నా కాపరి గొర్రెల ముందుకు తోలికెళ్ళిపోయాడు అని చెప్పి నేను ఒక్కదాన్నే ఒంటరిదాన్ని అయిపోయానని చెప్పి నాకు ఏమైనా అపాయం వస్తుందేమోనని చెప్పి గబగబా పరిగెడుతూ కంగారు వెళ్ళిపోయి ఆ మందలో కలిసిపోయినాయండి. దానికి ఉన్న కంగారు చూస్తే ఆ గుంపులో ఆ మందలో నేను కలవాలని ఎంతో కంగారు పడిపోతున్నాయి తెలుసా. కంగారు పడిపోయి వెళ్ళి ఆ గుంపులో కలిసిపోయినాయండి. ఆ గుంపులో కలిసిన తర్వాత ఆ గొర్రె ఏమన్నా భయపడుతుందా? ఇంకా ఆ గొర్రె ఏమన్నా భయపడుతుందా? ఆ గొర్రె ఏమన్నా కంగారు పడుతుందా? ఏం కంగారు పడతావు, ఏం భయపడతావు, ఎందుకంటే మందలో కలిసిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, నేను అంటానండి, ఇది గొర్రెల దొడ్డి. ఇదే దొడ్డి, గొర్రెల దొడ్డి. మన అందరినీ దేవుడు వేటితో పోల్చాడంటే, గొర్రెలతో పోల్చాడు. మనలను కాచేటటువంటి కాపరి ఆయన ఎటువంటి వాడంటే ప్రధాన కాపరి. ఆయన ఏ కాపరి అండి? ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, మంచి కాపరి. ఆయన ఏ కాపరి అండి? ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, మంచి కాపరి. మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన మంచోడు. ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా ఆయన ఏమండవు, క్షమిస్తాడు. అంతే కదండి. ఆయన మంచి కాపరి. అయితే ఆ కాపరే మనకు ఊపిరైతే
ఆ కాపరే మనకు ఊపిరైతే ఏమండి మేలు మేపు కాపు అన్నీ కూడా మనకి దేవుడు ఇస్తాడు, చూసుకుంటాడండి. అయితే ఆ కాపరి ఏం చేస్తాడో మనం జాగ్రత్తగా గమనిస్తే, మనలను కాచేటటువంటి కాపరి ఏం చేస్తాడంటే మనలను వెతుకుతాడు. ఏం చేస్తాడండి? వెతుకుతాడు. ఎవరిని వెతుకుతాడు? దొడ్డిలో ఉన్న గొర్రెలను వెతుకుతాడా? తప్పిపోయిన గొర్రెలను వెతుకుతాడా? తప్పిపోయిన గొర్రెను వెతకడానికి ఆయన కాపరి ఏం చేస్తాడంటే ప్రయత్నం చేస్తాడు. ఈ మందలో దొడ్డిలో ఉన్న గొర్రెలను అట్లానే ఉంచి, ఆ గొర్రెలు అట్లానే వచ్చి ఏ గొర్రె తప్పిపోయిందో వెళ్ళి ఆ గొర్రె కోసం వెతికి 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 దొరికేదాకా వెతుకుతానే ఉంటాడండి. మన కాపరి ఎవరండి? ఏమండి? ఆత్మలను ఏం చేస్తాడంటే ఆయన వెతుకుతాడు. ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. 53వ అధ్యాయము 6వ వచనం. గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను, మన అందరి దోషమును అతని మీద మోపిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోయారటండి. గొర్రెల వల్ల తప్పిపోయావు. నాకు ఇష్టమైన త్రోవ, నీకు ఇష్టమైన త్రోవను ఏర్పరచుకొని తొలగిపోయారు. ఆ తప్పిపోయినటువంటి త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెల కొరకు కాపరి ఏం చేస్తూ ఉంటాడంటే వెతుకుతూ ఉంటాడండి. తప్పిపోయిన గొర్రెలు అంటే ఎవరండి? ఏమండి? తప్పిపోయిన గొర్రెలు అంటే ఎవరు? దేవుని సహవాసము నుండి, సంఘములో నుండి వేరైపోయి లోకములో బ్రతుకుతూ, ఏమండి దురలవాట్ల చేత, ఏమండి ఇంకా అనేకమైనటువంటి ఏమండి అలవాట్ల చేత ఏమండి తమను తాము నష్టపరుచుకొని దేవునికి దూరంగా బ్రతికేవారు. ఒక విధంగా చెప్పాలంటే దేవునికి దూరంగా బ్రతికేవారు తప్పిపోయిన గొర్రెలండి. తప్పిపోయిన గొర్రెలు. లోకాసు వార్తలో రాయబడిన మాట ఏంటంటే, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చిందని రాయబడింది. ఒకసారి చదవండి ఆ మాట కూడా. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో ప్రభు వారు ఈ మాట చెప్పాడు అక్కడ. ఏమంటే ఎందుకు ప్రభు వారు ఈ మాట చెప్పాడు అక్కడ? ఒక వ్యక్తిని రక్షించుకున్నాడు. నశించిపోయే వ్యక్తిని ఒక వ్యక్తిని దేవుడు రక్షించుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అక్కడ రాయబడిన మాట ప్రకారం జక్కయ్యను. అతను ఒకప్పుడు నశించిపోయే వ్యక్తిని దేవుడు రక్షించుకున్నాడు, వెతకి రక్షించుకున్నాడు. వెతకి రక్షించుకున్న తర్వాత ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని చెప్పి అతనితో చెప్పాడండి. ఈ దినం ఎంతమంది లేరు నశించిపోయేవారు? ఎంతమంది లేరు ఈ లోకంలో ప్రాణం విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు? వయసు రాగానే, ఎవరిని ప్రాయంలో ఉండగానే ఏమండి లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఎవరు లేరు? మేము మొన్న ఒకనొక గ్రామానికి వెళ్తే, ఆ గ్రామంలో మొక్కజొన్న వ్యవసాయానికి ఒక వ్యక్తి పాలేరు కింద వెళ్ళాడు. పాలేరు కింద వెళ్తే ఆ వ్యక్తి రోజు కూడా మందు తాగితేనే పనిచేస్తాడు. రోజు కూడా మందు తాగాలంటే నెలకు వచ్చే వరకు వాడు ఎంత తాగేశాడంటే ఇంచుమించి 13,000 రూపాయలు తాగేశాడంటండి. అక్కడికి వచ్చేది 16,000 జీతం, 13,000 రూపాయలు తాగేశాడంటండి. చీపే తాగని, లేకపోతే ఇంక నిక్కరే తాగని, ఇక ఏదైతే తాగని 13,000 రూపాయలు, అక్షరాల 13,000 రూపాయలు తాగేశాడంట. పెద్ద వయసు కాదు, ఎవడొస్తుండే. ఏంటి తమ్ముడు, ఏంటి ఇట్లా తాగుతుంది ఏంటంటే, ఏంటి వివాహం అయిందా ఏంటంటే, మాకెవడు ఇస్తాడు నా పిల్లల్ని, మేము తాగుబోతోళ్ళం అయిపోతే మాకు కూడా ఇస్తాడు పిల్లల్ని. ఏమండి ఏంటి ఆ జీవితం ఏంటి అట్లా అయిపోయింది? అతని జీవితాన్ని అతని చేతులారా అతడే పాడు చేసుకుంటున్నాడు. తమకిష్టమైన త్రోవను మనుషులు ఏం చేసుకున్నారంటండి? గొర్రెల వలె తప్పిపోయారు.
ప్రతివాడు కూడా తనకిష్టమైన త్రోవను తలపని. మళ్ళీ చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదవండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను మీకు, మీరేం మాట్లాడలేదు. 53వ అధ్యాయం 6వ వచనం చదవండి. గొర్రెల వలె త్రోవ తప్పిపోతే కింద చదవండి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగేనో దేవునికి స్తోత్రం కలుగునుగా. గొర్రెల వలె తప్పిపోయామంట, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోయాడంట. ఏబి మాసిలమణి గారు ఒక దైవజనుడు, ఒక గొప్ప భక్తుడు. ఆయన ఏమంటాడంటే, అతను చెప్పాను నేను, ఇదిగో నా ఇష్టం కాదేక నీ ఇష్టం నా జీవితంలో నెరవేరాలి. ఇదిగో నా చేతులు, ఇదిగో ఏమండి నా తనువు, ఇదిగో నీకు ప్రతిష్ఠిస్తున్నాను, నీ సేవ కొరకు నేను ప్రతిష్ఠిస్తున్నాను, నీ చేతిలో పెడుతున్నాను, నీ ఇష్టమైన రీతిగా నన్ను వాడుకో. ఇదిగో ప్రభు నా చేతులు, ఇదిగో ప్రభు నా స్వరం, ఇదిగో ప్రభు నా జీవితం, ఇదిగో ప్రభు నా ఇష్టం, నా ఇష్టం నెరవేర్చడం కాదు, కానీ నా జీవితంలో నీ ఇష్టమే నెరవేరాలని చెప్పి పాడుతున్నానండి. ఏమండి, నా ఇష్టం కాదిక ఎవరి ఇష్టం నెరవేర్చాలని చెప్పి అతను పాట పాడుతున్నాడండి. నీ ఇష్టం. మీలో ప్రతివాడు తమకిష్టమైన త్రోవను ఏం చేశారంటండి? తొలగిపోయారంట. ఆయన ఇష్టము చొప్పున, ఆయన చిత్తము చొప్పున మనం చేయగలిగితే మనం ఎప్పుడు కూడా త్రోవలు తొలగిపోవండి. ఆ గొర్రెలు, తప్పిపోయిన గొర్రె మందలో కలవాలని ఎంత ఆతృత పడుతుందో, ఎంత కంగారు పడుతుందో. ఈనాడు సంఘంలో తప్పిపోయినటువంటి గొర్రెలు సంఘంలో కలవడానికి ఏమండి రాలేకపోతున్నారు. ఈ దొడ్డిలో కలవడానికి, ఈ కాపర్ దగ్గరికి రావడానికి రాలేకపోతున్నారండి. ఈ నోరు లేని పశువులే ఆ దొడ్డిలో కలవాలని, తోటి గొర్రెలతో కలిసి మేత వేయాలని, తోటి గొర్రెలతో కలిసి ఆ నీళ్ళు తాగాలని, ధైర్యంగా ఉండాలని ఆ గొర్రె ఎంతో ఆతృత పడుతుంది. ఎప్పుడైనా చూసారా మీరు? ఏమండి, ఎప్పుడైనా చూసారా? మనకు తెలనీయం కాదు, మన పల్లెటూరులో ఉంటున్నాం. దేవుడు తప్పిపోయిన గొర్రె కొరకు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడు? ఆయన వెతుకుతాడండి. నశించిన దానిని వెతకి అనే మాట చూడండి. నశించిన దానిని వెతకి రక్షించటకు మనుషుకు మాటగా ఆయన వచ్చాడు. ఎవరైతే నశించిపోతున్నారో వారిని రక్షించడానికి వచ్చాడు. నీతిమంతులను కాదు, నశించిపోయే వారి కొరకు వచ్చాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు కదా, త్రోవలో దొంగల చేత చిక్కాడు కదా, అన్ని ఓడబెరిగారు కదా దొంగలు, కొర ప్రాణంతో కొట్టి వదిలిపెట్టేశారు. ఇంకా ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. ఇక కొన్ని నిమిషాలు, కొన్ని గంటల వ్యక్తి చచ్చిపోతాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఒకసారి చదవండి అన్నమాట. 10వ అధ్యాయం 32వ వచనం చదవండి, 33వ వచనం చదవండి. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతనిని చూచి అతని మీద జాలిపడి నూనె ద్రాక్షారసం పోసి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతనిని పరామర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వెళ్ళాడు. అతన్ని చూచాడు, అతని మీద జాలిపడ్డాడు, దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకొల్ల వాని ఇంటికి తీసుకుని పోయి అతను ఏం చేశాడండి? పరామర్శించాడు. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నటువంటి వ్యక్తి గాయాల పాలయ్యాడు, దొంగల చేతిలో చిక్కాడు, వస్త్రాలు పోగొట్టుకున్నాడు. కొన ప్రాణంతో అతను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు యాజకులు కానీ లేవీయులు కానీ ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టించుకున్నటువంటి పరిస్థితిలో ఎవరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు? సమరయుడు యేసుప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతని మీద కనికరపడ్డాడు, అతని మీద జాలిపడ్డాడు రాయబడింది. ఎందుకు జాలిపడ్డాడండి? నువ్వు నా సహవాసం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా, పరిశుద్ధ సహవాసం విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా, సంఘంలో నుంచి వెళ్ళిపోయావు కదా, లోకం వైపు పయనిస్తున్నావు కదా, నీ చావు అని అనవచ్చు కదా. దేవుడు ఎందుకు జాలిపడ్డాడు? ఎందుకు అతని దగ్గరికి వెళ్ళాడు? అతన్ని చూశాడు, గాయమును ఎందుకని కట్టాడు అని అంటే, నశించిన దానిని వెతక రక్షించడానికి ఆయన వచ్చాడు. గాయమును కట్టాడు,
నూనె ద్రాక్షారసము పోసాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడండి. తన వాహనం మీద ఆయన ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి పోటుకోవాలి వాని ఇంటి కదా పుట్టి అతన్ని పరామర్శించాడు రాయబడి ఉందండి. ఈ లోకంలో మనం గాయపడితే, మనకు రోగం వచ్చి మంచం మీద పడితే, మన వారందరూ మన వాళ్ళు అని పిలబడే వారందరూ కూడా రాకపోవచ్చు, అసహించుకోవచ్చు, వెలివేయవచ్చు, నిందించవచ్చు. కానీ మన మీద జాలి పడేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, మనల్ని చూసేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, మనకు దగ్గరగా వచ్చేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, మన గాయమును కట్టేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగునుగా. మన గాయమును కట్టడానికి ఆయన గాయపరచబడ్డాడు. నూనె అంటే ఏంటంటున్నారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ద్రాక్షారసం ఇచ్చాడు. ద్రాక్షారసం అంటే ప్రభువు బల్ల. గాయపడినటువంటి వ్యక్తిని, వస్త్రాలు దొంగిలించబడిపోయినటువంటి వ్యక్తిని, రక్షణ వస్త్రాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని ప్రభువు దర్శించాడు, గాయమును కట్టాడు. ఏమండి? ఆయన తప్పిపోయిన గొర్రెను వెతికేవాడు. ఎట్లా వెతుకుతాడంటే, మెయిన్ రోడ్డు మీద మనం వెళ్దాంలే, ఏ తుప్పలో ఏ రాళ్ళు లేని చోట మనం వెళ్ళి వెతుకుతాంలే అనేవాడు కాదు. ఏమండి? రాళ్ళు రప్పలు ఎక్కడ ఎదురైనా కానీ తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకు నువ్వు ఏ చోట ఉన్నా, ఏ చోట పడిపోయినా కానీ, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ ఆయన నిన్ను వెతికి రక్షించేవాడు. నువ్వు చెరసాలలో ఉన్నా, సముద్రంలో ఉన్నా, ఆకాశంలో ఎక్కినా, నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన ఎదుగు వచ్చి నిన్ను ఆయన ఎదుగు వచ్చి నిన్ను రక్షిస్తాడు. ఎంతమందిని రక్షించలేదండి? ఎంతమందిని దేవుడు రక్షించలేదు? జక్కని రక్షించాడా? పాపాత్మురాలైనటువంటి స్త్రీని రక్షించాడా? ఇంకా 7 భర్తలు ఉన్నటువంటి స్త్రీని రక్షించాడా? సమరయ స్త్రీని రక్షించాడా? వారి జీవితాలను దేవుడు మార్చాడా? దేవుడు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి మనల్ని ఆశీర్వదించడానికి మాత్రమే కాదు, రక్షించుటకు వచ్చాడు. దేనికి వచ్చాడండి? మనలను రక్షించుటకు. నశించినది ఎక్కడైతే ఉందో దాన్ని రక్షించడానికి ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సహోదరుని నిలబడి సాక్షి చెప్పింది. అదే మీద అందరూ టాటేనా ఆటోకి అందరూ పనికి వెళ్ళిపోతున్నారు. ఆ రోజున ఎందుకని ఏ పని మీద పడి ఆలస్యమైంది? ఏమండి? ఆ బాక్స్లో అన్నం పెట్టుకుని బయటకు వచ్చి బయటకు ఆటోకి వెళ్ళిపోయింది. అయ్యో ఏంటి ఈరోజు నా పడిపోయింది అని చెప్పి చింతించొచ్చు. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం చేస్తాడు. ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తాడు, వివాహాన్ని ఆలస్యం చేస్తాడు, ఉద్యోగాన్ని కూడా ఆలస్యం చేస్తాడు. ఒకవేళ ఆలస్యమైన ఏమండి శ్రేష్టమైనది దేవుడు మనకి ఇవ్వాలనే ఆలస్యం చేస్తాడు. ప్రభా నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అని చెప్పి, ఏమండి ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి, ఎందుకు ఇంకా కార్యం జరగట్లేదని చెప్పి చాలామంది ఏమండి తొందరపడిపోతూ ఉంటారు. అదే కనుక ఆ ఆటోలో ఎక్కి సహోదరి కూర్చున్నారనుకోండి, అందరూ కూడా కింద పడేవాళ్ళు. ఏమండి? ఆ దేవుని నమ్మని వారి కంటే దేవుని నమ్మిన వారికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఏ కాలు వచ్చాయో ఎరగడమో, ఎందుకు ఏం ప్రార్థనకి వెళ్తుంది కదా, ఇదేంటి కాలు ఇరిగిపోయింది, కింద పడిపోయింది, దేవుడు కాపాడలేకపోయాడా? ఏం ప్రార్థనకి వెళ్తుంది కదా, ఏంటి మరి మీ అమ్మగారు చనిపోయారు? హైదరాబాద్లో ఒక ఆమె బాగా భక్తిపడాలంటండి. 2 కుమారులు ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకి వివాహం చేసింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఒక రోజున ఆ రోడ్డు దాటుతూ ఉండగా ఒక పెద్ద బండి, బుల్లెట్ బండి వచ్చి గుద్దేసిందంట. ఏమన్నా గుద్దినప్పుడు ఆమె శరీరం 2 ముక్కలు అయిపోయిందంటండి. అక్కడికక్కడ వెంటనే చనిపోయిందంటండి. వెంటనే చనిపోతే కుమార్తెలు అన్నారంట, అల్లుడు అన్నారంట, మీ అమ్మగారిని దేవుడు కాపాడలేకపోయాడే, ఇక ఎందుకు ప్రార్థనకి వెళ్తాం అని చెప్పి అన్నారంట. చుట్టుపక్కల అన్నారంట. ఏమనేసింది? ప్రార్థన ఏమనేసింది? ఏమండి? మనం ప్రార్థనకి వెళ్ళకపోతే నష్టం నీకో నాకో కాదు, వెళ్ళన వ్యక్తికే. ఏమండి? ఎంతో నష్టం. దేవుడు తన పిల్లల్ని ఏం చేస్తాడో తెలుసండి? ఆయన కాపాడతాడు, ఆయన వెతుకుతాడు. తన గొర్రెల్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కాపాడతాడు, కాస్తాడు. ఆయన ఏ విధంగా తన గొర్రెలను కాస్తాడంటే, పిల్లరా ఒకసారి కీర్తన 121వ కీర్తన 3-4 చరణాలు ఒకసారి చదివితే, 121వ కీర్తన 3-4 చరణాలు ఒకసారి చదవండి పిల్లరా. నా కనులు ఎదుట ఆయన నీ పాదము తొట్టిలనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనే మనల్ని కాపాడేవాడు. తన గొర్రెలను తోడేళ్ల బారిన పడకుండా దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడండి. సింహాల బారిన పడకుండా దేవుడు తన పిల్లలు ఏం చేస్తాడు? ఒకనొక దినాన దానియేలు ఏం చేశారు? సింహాల బోర్లు వేసేశారు. సింహాల బోర్లే వేస్తే ఇక దానియేలు ఏమండి ఇక మాంసం మొత్తం తినేస్తాయి, బొయ్కులు కూడా నవిలేస్తాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? సింహాల బోర్లు వేస్తే సింహాలు ఏం చేసినాయి? ఏమండి దానియేలును తినేసినాయా? దేవుడు సింహాల నోళ్ళకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలును ముట్టను కూడా ముట్టలేదండి. సింహాల బోన్లో సింహాలు ఎంతో ఆకలిగా ఉంటాయి.
కొద్ది గొప్ప ఆహారం వేస్తారు, మాంసం వేస్తారు. హైదరాబాద్లో మేము జూబార్కి వెళ్ళినప్పుడు సింహం ఎంతగానో ఆకలి కొని అటు ఇటు తిరుగుతూ ఎవడైనా కనపడితే ఎగురు దూకేసి తినేస్తారు అని చెప్పి అంత ఆకలితో తిరుగుతూ ఉందండి. తిరుగుతూ ఉంది. అదేవిధంగా సింహాల బోన్లో ఉన్నటువంటి సింహాలు కూడా ఎంత ఆకలి కొంటాయో, అవి ఎంత తింటే అంత పెడితే ఇక ఇలా అన్నీ అమ్ముకోవాలంటే అనుకుంటాండి. ఎంత మాసం తింటే అయ్యి, ఎంత మాసం తింటే కొద్దో గొప్ప మాసం ఆడేస్తారు. ఇక తర్వాత కొలత చొప్పున మాసం వేస్తారు. అటువంటి ఆకలి కొన్నటువంటి సింహాల బోన్లో దానియేలుని వేస్తే దానియేలును మొట్టను కూడా మొట్టలేదంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలను పాములు కూడా ఏం చేయలేమంటండి. మీరు నాగు పాములను అనగదొరుకుదురు అని రాయబడి ఉంది. పాములు కూడా ఏం చేయలేకపోయాయి, సింహాలు కూడా ఏం చేయలేకపోయాయి. కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మారు కాబట్టి, ఆయనను ఆశ్రయించారు కాబట్టి. పాము కూడా మనల్ని ఏం చేయలేదుగా అని చెప్పి నువ్వు వెళ్ళి నేరుగా పాము ముందు నుంచున్నావు అనుకో, నువ్వు కావాలని వెళ్ళి నుంచున్నావు అనుకో, నన్ను ఏం చేయవుగా అని చెప్పి అది కరవనే కరుతుంది, నువ్వు చావనే చేస్తావు. పొరపాటున కరిస్తే, పొరపాటున అనుకోకుండా మనల్ని కరిస్తే దేవుడు కాపాడుతాడు. ఏమండి, దేవుడు తన గొర్రెలను ఏం చేస్తాడంటే కాపాడువాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు అని రాయబడ్డాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తాడు? ఏమండి, బాప్తిస్మం తీసుకోకపోయినా, దేవునికి దూరంగా బ్రతుకుతున్నా, ప్రార్థనకి సరిగా రాలేకపోయినా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతున్నాడు. పోనీలే, ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుందిలే, ఈ రోజు కాకపోయినా రేపైనా బాప్తిస్మం మునుగుతుందిలే, నీటిలో తప్పులు ఒప్పుకుంటుందిలే అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడండి. ఆయన కృప ఎటువంటిదంటే, ఏమండి, ఆయన కృప కనికరము, ఆయన వాత్సల్యం ఎటువంటిదంటే సహించేటటువంటి కృప అండి అయింది. ఒకసారి ఈమె ఆ మాట ఎంటలేదు కదా, ఈమె తెప్పలేం పడుతుంది, ఏమన్నా వదిలేద్దామని అనుకున్నాడు అనుకోండి, దేవుడు నశించిపోవడానికి ఒక్క నిమిషం కూడా తప్పిపోయిన గొర్రెల్లాగా ఒకవేళ తిరుగుతూ ఉంటే, తప్పిపోయిన గొర్రె కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడు. ఆ గొర్రె దొరికే వరకు దేవుడు ఎదుగుతున్నాడు. ఆ గొర్రెను కాస్తూ ఉన్నాడు. నిద్రపోక, కునుకాక నిద్రపోక, ఈ గొర్రె ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడు, కాస్తున్నాడు. తోడేళ్ల బారిన పడకుండా, సింహముల బారిన పడకుండా, ఈ యాక్సిడెంట్లు అవ్వకుండా, చనిపోకుండా దేవుడు ఏం చేశాడు? కాపాడుతున్నాడు. ఫిబ్రవరి మాసం అంతా దేవుడు కాపాడా? ఎన్ని మార్లు ఆదివారం మందిరానికి రాకుండా నువ్వు ఉన్నావు, అయినా కాపాడు దేవుడు తీసుకొచ్చాడా? ఎన్ని మార్లు ప్రార్థన చేయకుండా తిండి తినేశారు, అయినా కూడా దేవుడు కాపాడా? కాపాడాడు. అది దేవుని ప్రేమ. అదండి. ఆయన వెతుకుతూ, ఆయన కాస్తూ, ఇంకా ఆయన ఏం చేస్తాడు? మన కాపరి అంటే ఆహారము పెడతాడు. ఏం పెడతాడు ఆయన? మంచి ఆహారం పెడతాడు, శ్రేష్టమైన ఆహారం పెడతాడు. ఆయన శ్రేష్టమైన ఆహారం పెడతాడు. ఏమండి, ప్రభువు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మన్నాను తిని చనిపోయిరి, దీనిని తినువాడు చావకుడినట్లు పరలోకమును దిగి వచ్చిన జీవాహారం నేనే. పరలోకమును దిగి వచ్చిన ఆహారం ఇదే అని ప్రభువు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ఎటువంటి ఆహారంతో తన పిల్లలను పోషిస్తాడంటే, తన పిల్లలకు ఆహారం పెడతాడంటే శ్రేష్టమైనటువంటి ఆహారం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళే ప్రయాణంలో వారంతా ఆకలిగొన్నారు, తినడానికి ఏమీ లేదు. ఏమండి,
అరణ్యంలో వెళ్తున్నారు. అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆహారం లేదయ్యా మోషే, మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని చెప్పి మోషే మీద శనిగారు. మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి దేవదూతలు తినేటటువంటి మన్నా కురిపించాడు. మన్నాను కురిపించాడు. అది ఎంతో శ్రేష్టమైంది, ఎంతో రుచి కలిగినటువంటి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించి తన ప్రజలను పోషించాడు. తన ప్రజలకు మంచి ఆహారం పెట్టాడు. ఏమండి, మాంసం కావాలంటే మాంసం కురిపించాడు, మంచి ఆహారం పెట్టాడు. కానీ ఆహారం పెట్టిన దేవుడే మాట వినకపోతే ఏం చేస్తాడు? మాట వినకపోతే ఏం చేస్తాడు? దేవుడిచ్చిన మాంసం తిన్నారు, ఏమండి, పరలోకం దిగి వచ్చిన మన్నా తిన్నారు, అరణ్యంలో నీళ్ళ వాట పుట్టిస్తే ఆ నీళ్ళ వాట కూడా తాగారు. అన్నీ కూడా తిని త్రాగిన తర్వాత వారు ఏం చేశారంటే దేవుని మాటను తిరస్కరించినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆహారం నోట్లో ఉండగానే కొన్ని వేల మంది చనిపోయారండి. ఆయన ఎంతైతే ప్రేమ చూపిస్తాడో, ఆయన ఏ విధంగా అయితే ఆహారం పెడతాడో, మాట వినకపోతే అంతే చెబుతాడు. ఏమండి, మాట వినకపోతే అంతే చెబుతాడు. ఎంతైతే ప్రేమ చూపిస్తాడు, ఎంతైతే కనికరం చూపిస్తాడో, ఎంతైతే జాలు చూపిస్తాడో, ఎంతైతే వెతుకుతాడో, ఆయనకు ఒక కోపం వస్తే ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందంటండి. ఆయన దయ్య, ఏమంటే ఆయుష్కాలం అంతా ఉంటుందంటండి. ఆయన కృప 1000 తరముల వరకు మనం కరుణించేదిగా ఉంటుంది. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొట్టే ఆయనకు వచ్చే కోపం 1 నిమిషం మాత్రం ఉంటే నిమిషంలో ఎన్ని వేల మంది చనిపోతారో చెప్పలేవు. మీరు ఎందుకని నేను రాత్రి ప్రార్థనకు రాలేకపోయారు? కారణాలు చెప్పండి. నేను మేము ఎందుకు అడుగుతున్నానంటే గత 2 రోజుల క్రితం 2 రోజులుగా మరి ఇరాన్ దేశం ఇంకా ఇశ్రాయేల్ దేశం ఇవి యుద్ధం చేసుకుంటున్నాయండి. యుద్ధం చేసుకుంటున్నాయి. ఇక్కడ బాగానే ఆహారం బాగా తిని కష్టపడుకుని సుఖంగా నిద్రపోతున్నారు. కానీ ఇరాన్ దేశం, ఇశ్రాయేల్ దేశంలో కొన్ని 100 మంది చనిపోతున్నారు. కువైట్ దేశం మీకు తెలుసా? కొయిటా అని అందరూ వెళ్తున్నారు కండి. ఆ దేశంలో కూడా చాలా మంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనకి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి చదవండి పిల్లరా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మీరు యుద్ధములను గూర్చి వినబోదురు, కలవరపడకుండా చూసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. ఒకసారి 13వ వచనం కూడా చదవండి. అంతమ వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. యుద్ధములను గురించి వింటారు, యుద్ధ సమాచారములను గురించి వింటారు. అక్కడక్కడ భూకంపాలను కలుగుతాయి, ఆ సమాచారములను గురించి కూడా వింటారు. ఒకసారి 34వ వచనం కూడా చదవండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఇవన్నీ జరుగు వరకు యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, ఒకడొకడు మోసం చేసుకుంటాడు, ఒకడొకడు నేనే క్రీస్తునని చెప్పి ఆయన పేరట వస్తారు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. ఇవన్నీ జరుగుట చూసినప్పుడు, ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతిప్పదని ప్రభువు స్పష్టంగా తెలియజేశాడు. యుద్ధాల గురించి అన్నావా ఈ రోజున? వెళ్ళి టీవీలు పెట్టి యుద్ధం అని చెప్పి యుద్ధాల గురించి ఒకసారి మీరు టీవీలో కనుక ఫోన్లో కనుక చూస్తే ఇప్పటికీ కూడా చిన్నపిల్లల స్కూల్లో ఇంచుమించు ఒక 40-50 మంది చనిపోయారంటండి. ఎవరండి? చిన్నపిల్లలండి. ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని బతుకుతున్నారు. ఎంతసేపు ప్రాణం పోవడానికి ఎంతసేపు అండి? ఒక్క రాగేడు వచ్చి నీ ఇంటి మీద నా ఇంటి మీద పడింది అనుకోండి, ఒక్క క్షణం ఒక్క సెకండ్ కూడా
దేవుడు అంటే ఎంత భయం కలిగి ఉండాలంటే, ఏమండి, దేవుడు అంటే కొంతమందికి లెక్కలేదండి. ప్రార్థన అంటే లెక్కలేదు. ఏమండి, యుద్ధాలను గురించి సమాచారం అని అంటున్నాం. యుద్ధములను గురించి సమాచారం మీరు విన్నప్పుడు, ఈ సంగతి అనేది జరిగినప్పుడు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇవన్నీ జరుగుట మనం చూస్తున్నాం. ఇంకా మారుమనసు పొందరయ్యే, ఇంకా దేవుని సంగతి అంటే నిర్లక్ష్యం విడిచిపెట్టరయ్యే, ఇంకా దేవుని సంగతి అంటే బతకాన్ని విడిచిపెట్టరయ్యే, పాపాన్ని విడిచిపెట్టరయ్యే, దేవుని దగ్గరికి రారయ్యే. ఆ కాపరి ఎటువంటి వాడంటే, నిన్ను వెదికేవాడు, నిన్ను కాచేవాడు, మంచి ఆహారము పెట్టేవాడు. ఆ కాపరి ఆదరించేవాడు. ఆ కాపరి ఎటువంటాడండి? ఆదరించేవాడు. ఏ విధంగా మనల్ని ఆదరిస్తాడు ఆయన? ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటాడండి. తల్లి కుమారులకు ఉన్న ప్రేమ మీకు తెలుసా? తల్లి కుమారులకు ఉన్న ప్రేమ మీకు తెలుసా? ఏమండి, మొన్నటి దినం ఒక పొలంలోనికి మేము వెళ్తే, అక్కడ పెద్దగా ఏదో ఒకటే చిన్నపిల్ల ఒకటే, దానికి పుట్టిన పిల్ల ఒకటి ఉంది. ఆ పిల్లలు మేము వెళ్ళి ముట్టుకుంటూ ఉంటే అది మమ్మల్ని పొడడానికి అటు ఇటు తిరుగుతూ ఉంది. అది మమ్మల్ని పొడడానికి, ఎందుకంటే దాని పిల్లలు మేము ముట్టుకున్నాం కదా. అది మమ్మల్ని ఏ విధంగానైనా పొడవడానికి అటు ఇటు తిరుగుతోంది. ఒక నోరు లేనటువంటి పశువు ప్రేమ అట్లా ఉంటే, నోరుండి ప్రేమ అన్ని ఆప్యాయతలు అన్నీ తెలిసిన ఒక తల్లి ప్రేమ ఇంకే విధంగా ఉంటుందండి? ఒక తల్లి ప్రేమే ఆ విధంగా ఉంటే, మనల్ని పుట్టించిన తండ్రి ప్రేమ ఇంకే విధంగా ఉంటుంది? తల్లి వాడిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తానని అంటాడు. ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా ఆదరించకపోయినప్పటికీ సరే, ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు. కీర్తన 16వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి పిల్లరా. 16వ కీర్తన 8వ వచనం, నేను ముగిస్తాను. ఇంకా 16వ కీర్తన 8వ వచనం. యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తుడు అంటాడండి, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. వ్యాధులలో, బాధలలో, శ్రమలలో, నిందలలో, ఇక్కటులలో దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆదరిస్తాడు. మనల్ని ఆదరిస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, మనకు ఆహారం పెడతాడు, మనకు ప్రాధాన్యతనిస్తాడు, మనకు రక్షణ ఇస్తాడు, మనకు సంతోషాన్ని. గొర్రెలో దొడ్డు కంటే తప్పిపోయిన గొర్రెకి దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఏమండి, ఒక 1000 రూపాయలు మన దగ్గర ఉన్నాయండి, ఒక 10 రూపాయలు పోగొట్టుకున్నాం, ఇంకెంతోనే మన దగ్గర 990 రూపాయలు ఉన్నాయి. చాలే ఇవన్నీ బీరోలో పెట్టుకుందాం, ఆ 10 రూపాయలు పోతే పోయిందిలే అని దేవుడు అనుకోడు. ఆ 10 రూపాయలు కూడా దొరికేంత వరకు. ఒక నాణ్యం పోగొట్టుకుందంటండి ఒక ఆమె 10 నాణాలు. ఇంట్లో నాణ్యం పోగొట్టుకుంటే ఆ 9 నాణాలు జాగ్రత్తగా పెట్టి ఆ ఒక్క నాణం దొరికేంత వరకు దీపం వెలిగించి ఊడ్చి 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 ఆ ఒక్క నాణం దొరికేంత వరకు ఇల్లంతా ఊడ్చి ఆ ఒక్క నాణం దొరికిన తర్వాత ఎంతో సంతోషించిందంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు రావడానికి నిశ్చయించుకున్నాడు. తండ్రి యొద్దకు వచ్చేసాడు. ఇక దూరంగానే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు దూరంగానే ఉన్నాడు, కొద్ది దూరం ఉన్నాడు. ఆ తండ్రి ఆ కుమారుడిని చూచి ఏం చేశాడు తెలుసండి? పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుడిని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఆ కుమారుడిని తీసుకొచ్చి తండ్రి ఏం చేశాడు తెలుసండి? తన తోటి వారితో, ఇదిగో తప్పిపోయి తిరిగి నా కుమారుడు దొరికాడు, చనిపోయి మరలా తిరిగి లేచాడా? చనిపోయి మరలా బ్రతికాడు. అదేంటి, బ్రతికే ఉన్నాడుగా. ఎప్పుడు చనిపోయాడు? చనిపోయి మరలా బ్రతికాను అంటున్నాడు. అంటే
ఆత్మలో చనిపోయి మరలా జీవం పోసుకున్నాడు. జీవంతో మరలా తిరిగి వచ్చాడు. ఆత్మలో ఎందరైతే చనిపోయి దూరంగా బ్రతుకుతారో తండ్రి వారు వచ్చేంత వరకు వారిని వెతుకుతూ వారు మరలా తిరిగి తండ్రి వద్దకు వస్తే దూరంగానే ఉండగానే తండ్రి వారిని చూసి ఏం చేస్తాడంటే ముద్దు పెట్టుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ఉంగరం తడుగుతాడు, పాదాలకు చెప్పులు తడుగుతాడు. ఇదిగో నా కుమారుడు చనిపోయి బ్రతికాడు అని చెప్పి విందు ఏర్పాటు చేస్తాడంటాడు. మీకు అందరికీ విందు ఏర్పాటు చేసాం. తప్పిపోయిన కుమారుడు దొరికినందుకు తండ్రి ఏ విధంగా అయితే విందు ఏర్పాటు చేశాడో ఈరోజు మనం విందు ఏర్పాటు చేసాం. తండ్రి ఎంతగానో సంతోషించాడండి. ఒక కుమారుడు ఉన్నాడులే నాకు, ఆడు పోతే పోయాళ్లే, ఆడు దేశ నెంబర్ అయిపోయి దేశాలంటే వెళ్ళిపోయాళ్లే, వాడు పోతే పోయాళ్ళే అనుకోలేదు. ఆ చిన్న కుమారుడు వస్తే పెద్ద కుమారుడు అంటున్నాడు, ఇదిగో నాకు ఎప్పుడైనా ఒక వేటపోతుని కోసావా నువ్వు? వేటపోతుని ఒక్క వేటపోతుని కోసావా నా కోసం? ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోయి దేశాంతరం వెళ్ళిపోయి ఆస్తిని పాడు చేసుకుని కుమారుడు తిరిగి వస్తే వాడి కోసం మేకపోతులు కొత్తావా నువ్వు? ఏమండి, వాడికి వంగరం తొడుగుతావు నువ్వు, వాడి పాదాలకు చెప్పులు తొడుగుతావు నువ్వు అని చెప్పి పెద్ద కుమారుడు అంటున్నాడండి. ఏమండి, స్వార్థం వచ్చింది పెద్ద కుమారుడికి. తండ్రి అయితే ఆ పెద్ద కుమారుడిని అక్కడ పెట్టి తప్పిపోయిన కుమారుని కొరకు ఎంతగానో ఎదురు చూశాడు. ఇటు ఎప్పుడు వస్తాడో నా దగ్గరికి, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో. అన్ని సంవత్సరాలు కుమారుడు దూరంగా ఉంటూ ఒక్కసారిగా తండ్రికి కనబడితే ఎంత సంతోషం వస్తుంది, ఎంత సంతోషం. నీకు నాకు తెలియదు, తప్పిపోయిన కుమారుని తెలుస్తుంది, కుమారుని పోగొట్టుకుంటే తెలుస్తుంది. మనకి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక కుమారు మన దగ్గర ఉంటే ఒక కుమారుడికి కనబడలేదు అనుకోండి, కనబడకపోతే ఎంత బాధ వేస్తుంది. మా కుమారుడు కనబడట్లేదు అని చెప్పి పేపర్లు ప్రింట్ చేసి అక్కడక్కడ అంటించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తాం. కుమారుడు దొరికేంత వరకు అటు ఎతగా ఇటు ఎతగా ఆ గ్రామం వెళ్ళా ఈ గ్రామం వెళ్ళా ఎంతగానో ప్రయత్నం చేసి వేసారిపోయి ఇక వస్తాడో రాడో అని చెప్పి ఆశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా దూరంగా నీకు కనబడదు అనుకోండి, నీ కుమారుడు ఎంత సంతోషం వస్తుంది నీకు. కన్నీళ్ళు ఏమంటే ఎంత కన్నీరు వస్తుంది, కన్నులుండి ఎంత సంతోషిస్తావు. ఆ తండ్రి కూడా అదే విధంగా సంతోషించాడు. ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు అని తోటి సహోదరులందరికీ కూడా విందు ఏర్పాటు చేసి సంతోషించడం రాయబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు, రక్షణ ఇస్తాడు, ఏమండి సంతోషిస్తాడు. ఎవరి చేతిలో నుండి దేవుని చేతిలోకి వచ్చినప్పుడు సంతోషిస్తాడు. సాతాను చేతిలో నుండి, సాతాను యొక్క వలలో నుండి, లోకాశలలో నుండి, లోకంలో పడి నశించిపోతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడి యొద్దకు వస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సంతోషిస్తాడండి. నా తండ్రి యొద్ద అనేక మంది పని వాళ్ళకి సమృద్ధిగా భోజనం ఉంది, సమృద్ధిగా భోజనం ఉందని కుమారుడు అనుకున్నాడు. అయ్యో నేనేంటి ఇక్కడ ఎంత కరువుతో బాధపడుతున్నా, పందులు తినే పొట్టుతో నా కడుపు నింపుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అయ్యో నా తండ్రి యొద్ద అనేక మంది పని వాళ్ళకి సమృద్ధిగా భోజనం ఉంది, నా తండ్రి యొద్ద ఏ లోటు లేదే, ఏ కొదువ లేదే అని అనుకుని తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే తండ్రి ఎంతో సంతోషించాడు. ఎంతో సంతోషించి గొప్ప విందు ఆ కుమారుడికి చేశాడండి. అంత గొప్ప కాపరి మన ప్రభువు. ఆయన వద్ద ఏముందండి? సమృద్ధి అయినటువంటి జీవం ఉంది. ఆయన ఏం చేస్తాడు? తప్పిపోయిన గొర్రెను వెతుకుతాడు. రెండోది ఏం చేస్తాడు? కాస్తాడు, ఆహారము పెడతాడు, ఆహారము పెట్టి ఆదరిస్తాడు, ప్రాధాన్యతనిస్తాడు, రక్షణ ఇస్తాడు, సంతోషిస్తాడు. ఎవరి యందు దేవుడు సంతోషిస్తాడు? ఎవరి యందు దేవుడు సంతోషిస్తాడు? తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రె కొరకు దేవుడు ఆఖరికి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ఈ మాటలు ముగిస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము
24వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 15 వచనం. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని నేను మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఏ గొర్రె అయితే, ఏ వ్యక్తి అయితే నశించిపోతున్నాడో ఆ నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకు, ఒకవేళ తప్పిపోయిన గొర్రె ఏమండి కాపరి దగ్గరికి రాలేదండి, గొర్రె మందలో రాలేదనుకోండి, గొర్రెల మందలోనికి తప్పిపోయిన గొర్రె రాలేదనుకోండి, ఎన్నో ముళ్ళు గుచ్చుకుంటాయి, ఎంతోమంది కొడతారు. ఏమండి తప్పిపోయిన గొర్రెను చాలా మందిని చూసి ఏం చేస్తారు తెలుసా? ఆదివారం వచ్చింది కదా, దీనిని కోసి మనం ఈ మాసం వాటాలు వేసుకుందామని చెప్పి ఆలోచన చేస్తారండి. అర్థమవుతుంది నా మాటలో. తప్పిపోయిన గొర్రె ఒంటరిగా ఉందనుకోండి, ఎవడు చూపైనా పడవచ్చు దాని మీద. దీనిని చంపుదామని చెప్పి ఎవరు చూపైనా, ఎవరు ఆలోచన పైన పడవచ్చు. దేవుని సన్నిధిలో నుండి ఏమిటి సంఘంలో నుంచి దూరం అయిపోయి ఆయన సహవాసం అని తిరుగుతూ ఉన్నాం అనుకోండి, అపవాది కన్ను నీ మీద ఎప్పుడైనా పడవచ్చు. రోజులు బాగోలేదు, పరిస్థితి బాగోలేదు, కాలం బాగోలేదు, సమయం మంది కాదు. కాబట్టి ఆయన వద్దకు వస్తే ఆయన వద్ద సమృద్ధి అయినటువంటి భోజనం ఉంది. ప్రభు అంటాడు, జీవాహారం నేనే అంటాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. శ్రేష్టమైన ఆహారం దేవుడు మనకి ఇస్తున్నాడు. అదే జీవాహారం, అదే రక్తము, అదే ద్రాక్షారసము ఈ దినాన మనం పుచ్చుకుంటున్నాం. ఈ జీవాహారం మనకు ఎందుకొరకు ఇవ్వబడిందంటే ఆయన వచ్చేంత వరకు, ఆయన మరణ పర్యంతము వరకు మనం కాపాడబడాలని. ఆ ఆహారం తీసుకునే మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నేను యోగ్యుడినా అయోగ్యుడినా? రాత్రి ప్రార్థనకు వచ్చానా రాలేదా? నేను యోగ్యుడినా అయోగ్యుడినా? దేవుడి సహవాసంలో నేను ఉన్నానా లేనా? లోకానుసారంగా నేను బ్రతుకుతున్నానా, లేకపోతే దేవుని వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా అని చెప్పి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ పరీక్షించుకోకుండా అయోగ్యునిగా నువ్వు ఈ శరీరం ఆయన రక్తంలో నువ్వు పాలు పొందావు అనుకోండి, ఏమొస్తాయండి? రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. కాబట్టి పరీక్షించి, ప్రభువా ఇదిగో తప్పిపోయిన నన్ను క్షమించి, అయోగ్యుడైనా నన్ను యోగ్యునిగా మార్చి నన్ను నీవానిగా చేసుకో ప్రభువా అని చెప్పి పశ్చాత్తాపడి మనం అందరం ప్రార్థన చేసుకుని ఆయన బలలో మనం అందరం చేయి వేద్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన ఇంటిలో దీవించును గాక. మోకరించుదాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.